హాయ్ ఎస్పిరెంట్, గుడ్ ఈవినింగ్. మీరందరూ ఎంతో ఎదురు చూస్తున్న గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసు ముఖ్య అంశాలు మనకి థర్స్డే రోజు జరిగిన కేసు అంటే పిటిషనర్స్ తరపున ఆర్గ్యుమెంట్స్లో ముఖ్య అంశాలు ఏమి అంటే, ఫస్ట్ వాళ్ళు పిటిషనర్స్ తరపున న్యాయవాదులు ఏమని వాదించారంటే, ఏపీపీఎస్సీ వాళ్ళు జీఓఎంఎస్ నెంబర్ 77 అనేది 23 ఆగస్టు 2న జారీ అయింది. దాన్ని ఫాలో అవుతున్నామని చెప్పినప్పటికీ కూడాను పాత విధానంలో అంటే ముందు ఎర్లియర్లో ఉన్న మోడల్నే వాళ్ళు ఫాలో అయ్యారు. వెర్టికల్ రిజర్వేషన్స్ని, దానిలో సోషల్ రిజర్వేషన్స్ని పాటించారు. అది కరెక్టే, కానీ హారిజంటల్ రిజర్వేషన్స్లో కూడా మళ్ళీ రిజర్వేషన్స్ని ఫిక్స్ చేశారు. ఏదైతే వ్యతిరేకంగా ఉందో జీఓఎంఎస్ 77కి అని వాళ్ళు తమ ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరిగింది పిటిషనర్స్ తరఫున. అదేవిధంగా హారిజంటల్ రిజర్వేషన్స్లో విమెన్కి 33 1/3 అనేది కూడా కేటాయించడం జరిగింది. అది కూడా మరి వ్యతిరేకమే, ఎందుకంటే హారిజంటల్ రిజర్వేషన్స్లో ఈ రోస్టర్ పాయింట్స్ అనేవి క్యాలిక్యులేషన్ చేయకుండా అది బేస్డ్ ఆన్ ఎడిక్వసీ ఆర్ బేస్డ్ ఆన్ వేకెన్సీ పొజిషన్ మాత్రమే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇది జీఓఎంఎస్ నెంబర్ 77 స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. దాన్ని ఎక్కడ కూడా ఫాలో కాలేదు. మరి కౌంటర్లో అయితే వాళ్ళు జీఓఎంఎస్ 77ని ఫాలో కాలేదనే మరి జిఏడి వాళ్ళు కానీ ఏపీపీఎస్సీ వాళ్ళు కానీ తెలియచేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా సీరియల్ నెంబర్ 58 నుంచి ఉన్న కేసులన్నీ కూడాను ఈ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ పైన ఉన్న కేసెసే. దీనిలో రిట్ పిటిషన్ 8001, ఇంకా 7895, ఇంకా 7999 రిట్ పిటిషన్స్ ఆఫ్ 2025 అన్నీ కూడాను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ కేసుకు సంబంధించినవే. అన్నీ కూడా ఎర్లియర్గానే పార్ట్లీ హియర్డ్ కేసెస్ లిస్ట్లో రావడం వల్ల వాదనలు పిటిషనర్స్ తరపున న్యాయవాదులు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా పిటిషనర్స్ తరపు న్యాయవాదులు అమిత్ యాదవ్ వర్సెస్ జార్ఖండ్ స్టేట్ సర్వీస్ కమిషన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఉటంకిస్తూ వాళ్ళు సైటేషన్ చేస్తూ మరి ఆ నోటిఫికేషన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం అనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సైటేషన్స్ సుప్రీంకోర్టు కూడా వ్యతిరేకిస్తుంది. ఇట్లా నోటిఫికేషన్స్లో లోపాలు ఉన్నప్పుడు అది సెటైసైడ్ చేయడం అంటే రద్దు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రద్దు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది నోటిఫికేషన్ని. ఎందుకంటే స్టే ఇవ్వడానికి ఎలాగూ సర్వీస్ కమిషన్ వాళ్ళ ఆల్మోస్ట్ నోటిఫికేషన్ నుంచి ఇప్పటిదాకా భర్తీ ప్రక్రియ ఆల్మోస్ట్ 90% పైన పూర్తయింది. స్టే ఇవ్వడం అనేది ఈ దశలో అనవసరం అని చెప్పి మరి జడ్జి గారు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా మరి పిటిషనర్స్ తరపున న్యాయవాదులు కూడా 40 to 50% తమ వాదనలు వినిపించారు కనుక ఈ స్టేజ్లో స్టే ఇవ్వడం కాదు, తుది తీర్పు ఇస్తానని జడ్జి గారు చెప్పడం జరిగింది. నేను గత వారం రోజులుగా ఈ హారిజంటల్ రిజర్వేషన్స్ని ఫిక్స్ చేయకూడదు, ఉమెన్కి స్పోర్ట్స్ కోటాకి, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకి, ఫిజికల్లీ పీపుల్ విత్ బెంచ్ మార్క్డ్ డిజబిలిటీ వాళ్ళకి అందరికీ కూడాను ఫిక్స్ చేశారు. అది చేయకూడదని మీరు చెప్తున్నారు, నేను వింటున్నాను 1 వీక్గా. సో నీడ్ నాట్ మెన్షన్ అగైన్ అన్నట్టుగా జడ్జి గారు వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ విషయమై తుది తీర్పు కోసం
ముందుకు వెళ్ళే దశలో జడ్జి గారు త్వరగా వింటున్నారు కొత్త జడ్జి గారు. ఇప్పుడు ఇంప్లీడ్ పిటిషనర్స్ అది ఎవరైతే ఉన్నారో అంటే మన ప్రభుత్వం తరపున జిఏడి వాళ్ళు కానీ లేదా ఏపీపీఎస్సి వాళ్ళు కానీ అడ్వకేట్ జనరల్ లేదా ఏపీపీఎస్సి కౌన్సిల్ వీళ్ళంతా కూడా వారి వాదనలను కూడా వినిపిస్తూ మేము జీఓఎంఎస్ నెంబర్ 5 ప్రకారము 1:100 రేషియోలో జనరల్ కట్ ఆఫ్ తీసుకొని చేశాము. ఇక్కడ జీఓఎంఎస్ నెంబర్ 77 మేము ఫాలో కాలేదు. మేము ఈ విషయాన్ని మెన్షన్ చేశాము. ఈ జీవో 77 అనేది కేవలం అట్ ద టైమ్ ఆఫ్ సెలక్షన్ మాత్రమే ఫాలో అవుతాము. దీన్ని పదే పిటిషనర్స్ తరఫున న్యాయవాదులు మరి సోషల్ ఇంజస్టిస్ అని చెప్పేసి చెప్తున్నారు. కానీ గత విధానంలో కూడా ఏ విధంగా అయితే చేశామో అదే విధానంలో చేశామని మేము మా కౌంటర్లో కూడా చెప్పామని చెప్పి మరి ఇంప్లీడ్ పిటిషనర్స్ తరఫున న్యాయవాదులు చెప్పడం జరిగింది. అట్ దట్ స్టేజ్ ఆఫ్ ఫైనల్ సెలక్షన్ అంటే ఇప్పుడు భర్తీ ప్రక్రియలో మాత్రము మేము ఈ సోషల్ రిజర్వేషన్స్ వెర్టికల్ కానీ హారిజంటల్ కానీ ఫాలో అవుతామని చెప్పి ఇంప్లీడ్ పిటిషనర్స్ జడ్జి గారికి తెలియచేయడం జరిగింది. ఇదన్నీ విన్నాక తదుపరి వాదనలు తదుపరి ఆర్గ్యుమెంట్స్ ఇంప్లీడ్ పిటిషనర్స్ కంప్లీట్ చేయాలి. ఇప్పటి వరకు ప్రైమరీ ఆర్గ్యుమెంట్స్ మాత్రమే జరిగాయి పిటిషనర్స్ తరఫున. దానికి సమాధానంగా ప్రతివాదనలు అంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఈ ఇంప్లీడ్ పిటిషనర్స్ చేస్తున్నారు. వాటిని తదుపరి వినడానికి జడ్జి గారు మరి ఆగస్టు 29 అంటే నెక్స్ట్ ఫ్రైడేకి వాయిదా వేయడం జరిగింది కేసుని. సో మనం అంతా మంచి జరగాలని కోరుకుందాం. అందరికీ కూడా శుభాకాంక్షలతో మరి ఏపీపీఎస్సి గ్రూప్ 2 అభ్యర్థులందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ఈ కేసు జడ్జిమెంట్ త్వరగా రావాలని కోరుకుంటూ సెలవు. జై హింద్, జై భారత్. Like, share and subscribe Shyamla channel for more updates. Bye. Good night.